అలా ఒకటి ఉంటే చాలు ఎన్ని కేజీల పువ్వులైనా ఈజీగా కట్టేయొచ్చు. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మనందరికీ ఎంతగానో రియల్ లైఫ్లో యూజ్ చేసుకునే అద్భుతమైన టిప్స్ అండి. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క నువ్వు ముందుగానే విషయం తెలుపుతున్నావు, చాలా చాలా థ్యాంక్స్ అక్క, నాకు బాగా నచ్చింది ఆ వర్డ్ మాత్రం అని చెప్పింది. సో చాలా థ్యాంక్స్ సిస్టర్ మీకు కూడా. సో ఇంక ఈరోజు టిప్స్ అయితే చాలా బాగుంటాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా అద్భుతమైన టిప్స్ అనమాట. సో ఈ ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మిక్సీ జార్లో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదా. మిక్సీ జారు ఎంత క్లీన్ చేసినా మనం మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ దానిపైన ఉన్నటువంటి మూత ఉంటుంది కదండి. ఆ మూతకి ఇలా గ్యాప్స్లో మనకి డస్ట్ అనేది పేరుకుండి దానివల్ల హెల్త్కి మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. సో ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు డౌట్ రావచ్చు. ఏంటంటే మనకి గ్యాప్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉండిపోతూ ఉంటుంది, ఇలా ఇరుక్కుపోతూ ఉంటుంది. మనం పైన క్లీన్ చేస్తూ ఉంటాం, కానీ ఇలా గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ మాత్రం అలానే ఉంచేస్తూ ఉంటాము. మనం అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా అయితే ఆ డస్ట్ ఎంత మొత్తం కూడా దానిలోకి వెళ్ళిపోయి మనం మిక్సీ జార్లో ఏదైనా పట్టుకునేటప్పుడు ఇలా మొత్తం కూడా ఆహార పదార్థాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒక నిమ్మబద్దం తీసుకోవాలండి. మీరు యూజ్ చేసిన నిమ్మ తొక్క అయినా పర్లేదు, లేదంటే వాడేసినటువంటి నిమ్మ తొక్క అయినా పర్లేదు. దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఈ విధంగా మొత్తం కూడా ఇలా అప్లై చేసి గట్టిగా రుద్దాలండి. ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ గ్యాప్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. సో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయండి. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఒక బాటిల్ తీసుకోవాలండి. చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. చిన్న బాటిల్ లేకపోతే లేదంటే పెద్ద బాటిల్ అయినా తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోవాలి. కింద పార్ట్ని ఈ విధంగా తీసుకోవాలండి. మధ్యలో పార్ట్ని కట్ చేసేసేయాలి. పై పార్ట్ని ఈ విధంగా అమర్చుకోవాలి. పై పార్ట్కి ఇక్కడ అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఈ విధంగా చక్కగా మనం రెడీ చేసుకోవాలి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి. ఇలా కింది పార్ట్ తీసుకొని దానిలో రాళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను సాల్ట్. మీ దగ్గర రాళ్ళుప్పు ఉందనుకో 1 స్పూన్ సరిపోతుంది. దీంట్లో ఒక 4-5 లవంగాలు పెట్టేసి కొద్దిగా కంఫర్ట్ వేసేసామనుకోండి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మన ఇంట్లో ఎటువంటి బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇలా పడేసే దానితో ఈ విధంగా ఒక రూమ్ ప్రెజెంటర్ లాగా ఉపయోగించుకోవచ్చు. మనం బాత్రూంలో పెట్టుకోవచ్చు, కిచెన్లో పెట్టుకోవచ్చు, హాల్లో పెట్టుకోవచ్చు. ఎక్కడ మనకి అవైలబుల్గా ఉండాలి అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, అలానే మనకి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. సో ఈ విధంగా మనం కిచెన్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. హ్యాండ్ బ్యాగ్స్ మనం ఎక్కువగా బయటకు వెళ్ళేటప్పుడు జర్నీలు చేసేటప్పుడు తీసుకెళ్తూ ఉంటాం కదా. ఒక్కోసారి మనం ఇలా తీసేటప్పుడు వేసేటప్పుడు స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఎలా పడితే అలా లాక్కుండా ఇలా స్టక్ అయిపోయినప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. వ్యాజ్లిన్ కానీ కొద్దిగా కొబ్బరి నూనె కానీ వేసేసి ఈ విధంగా జిప్ దగ్గర ఇలా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచామనుకోండి. 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా ఈజీగా వచ్చేస్తుంది. సో మనం అటు ఇటు ఇలా కదుపుకోవడానికి కూడా చక్కగా మూవ్ అవుతుంది. ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ శీతాకాలంలో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే కాళ్ళ పగులు, మెడముల నొప్పులు, ఇలా పెయిన్స్ అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఒక సిస్టర్ కమెంట్ చేసింది, అక్క మెడ నొప్పి బాగా వస్తుంది, సో దానికి ఏదైనా టిప్ చెప్పమని
సిస్టర్ కమెంట్ చేసి రిక్వెస్ట్గా అడిగింది. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈరోజు ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నాను. మెడిముల నొప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో కాళ్ళ పగులు కానీ అలాంటి వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మీరు అన్ని యూజ్ చేసినా కూడా అవి అస్సలు తగ్గకపోగా ఇంకా పెయిన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేదంటే మీరు యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అండి 1 మంత్ ఎక్స్పైర్ అయిపోయిందనమాట. అలాంటి ట్యాబ్లెట్స్ ఒక 2 తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకున్నాను. దానిలో కొద్దిగా కొబ్బరి నూనెని హీట్ చేసేసుకొని కొబ్బరి నూనెలో ఇలా ఈ ట్యాబ్లెట్ పౌడర్ని కలిపేసి నైటు మనం ఈ విధంగా ఈ కాళ్ళు పగుల దగ్గర కానీ అరికాళ్ళ మంటల దగ్గర కానీ ఈ విధంగా అప్లై చేసామనుకోండి, మార్నింగ్ కల్లా చక్కగా మనకి రిలీఫ్ అయిపోతుంది. కాళ్ళ పగులు తగ్గిపోతాయి, అలానే మనకి ఇలా మెడిమల నొప్పులు కూడా తగ్గిపోతాయండి. ఈ టిప్పు మీరు ట్రై చేసే ముందుగా అరికాళ్ళు 2 కూడా సాల్ట్ వాటర్లో ఒక 1 అవర్ పాటు అలా 1 అవర్ కాకపోయినా మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసుకుంటే దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా అరికాళ్ళు మనం చక్కగా అలా ఉంచడం వల్ల దానిలో మెడ నొప్పులు తగ్గుతాయి, అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. సో మనకి ఎటువంటి క్రీములు ఉన్నా కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ అన్న సాల్ట్ వాటర్లో ఉంచేటట్లుగా చూసుకొని తర్వాత శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా తేమ లేకుండా అరికాళ్ళు పగులు దగ్గర శుభ్రంగా తేమ పెట్టి అంటే క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత ఇది అప్లై చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మెడిముల నొప్పులు తగ్గిపోతాయి, కాళ్ళు పగులు తగ్గిపోతాయండి. ఇలా క్రమేణా రోజు కూడా రాస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం ఈ విధంగా ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా చాకులతో. ఇలా మన చాకులు అందుబాటులో లేవు, అవైలబుల్గా లేవు అనుకున్నప్పుడు ఇలా సిజర్తో అయినా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఈజీగా కట్ చేసేయచ్చండి. సో చాకుతోనే కాదండి, ఇలా మన సిజర్తో కట్ చేసినా కూడా కళ్ళ వెంట ఒక చుక్క నీళ్ళు కూడా రావు. చక్కగా మనం ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆనియన్స్ ఆ విధంగానే కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. మరి ఈ టిప్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. లాస్ట్ అయితే మనం అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఇలా వేసేటప్పుడు తీసుకునేటప్పుడు ఇలా మనకి వెంటనే హడావుల్లో తీయాలి అనుకున్నప్పుడు త్వరగా రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా మనకి త్వరగా రావాలి ప్లాస్టర్ అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. ఇలా ప్లాస్టర్ వేసేటప్పుడు చివరిన ఈ విధంగా కొద్దిగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా అతికించేసామనుకోండి, మళ్ళీ మనకి అవసరానికి కావాల్సినప్పుడు ఈజీగా ఇలా అయితే మనం ఎత్తుక్కునే పని లేకుండా ఈజీగా తీసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సరుకులు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి పురుగు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. పురుగు రాకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మీకు ఏ సరుకులు అయితే పురుగు పడుతున్నాయి అనుకున్నారో ఆ సరుకులు తీసుకుని ముందుగా ఓపెన్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్లో పోసుకొని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత ఇలా మన ఇంట్లో బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, పెద్ద సైజ్ బాటిల్స్, ఈ విధంగా అందులో పోసేసుకొని ఇలా ఫ్రిడ్జ్లో డోర్కి వెళ్ళి పెట్టేసుకున్నాం అనుకోండి, తక్కువ ప్లేస్లో ఇలా సరుకులు మనం చక్కగా ఆర్గనైజర్ చేసుకోవచ్చు. పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం ఏదైనా చుక్కుడుకాయలు కానీ గుడ్లు కానీ ఉడకపెట్టుకున్నప్పుడు మనకి ఇలా నీళ్లు ఉంచుతుంటే అవన్నీ కూడా కిందకు పడిపోతూ ఉంటాయి సింక్లో. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బాస్కెట్లు ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా చక్కగా ఒక బాస్కెట్లో మనకి కింద పడిపోకుండా ఇలా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అటుకులతో స్నాక్స్ రెసిపీ ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈజీగా తినేస్తారు. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలా పెనం పెట్టుకుని పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా అటుకులు వేసేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ వరకు అటుకులు తీసుకున్నాను. బాగా వేయించేసుకున్న తర్వాత నెయ్యి కానీ అలానే ఆయిల్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. పిల్లలు ఏదైతే తింటున్నారో వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో అది నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ అయితే ఒక 1 స్పూన్ వేసేసి బాగా వేయించేసుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసేసుకుంటే చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మీరు తినేటప్పుడు ఏదైనా ఒక బౌల్లో వేసేసి పిల్లలకి ఇచ్చేటప్పుడు
కొద్దిగా ఆనియన్స్ అలానే ఒక నిమ్మబద్దని పిండేసి కొంచెం కొత్తిమీర వేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి అసలు ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఒక్కటి కూడా లేకుండా తినేస్తారు. సో ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఈ విధంగా అయితే మన స్నాక్స్ రెసిపీ అయితే చేసి పెట్టచ్చు. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ టిప్లో ఎంతమందికి తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గులాబీ పువ్వులు మనం పెట్టుకున్న తర్వాత అవి వడిలిపోయినాయి అని పడేస్తూ ఉంటాం కదా. కొద్దిగా మనకి వడిలిపోయినప్పుడే ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ఒక రోజు వాటర్ మనం కొనే పని లేకుండా ఈజీగా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనకి గులాబీ రేకులు తీసుకొని ఏదైనా ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకొని ఇలా స్ప్రే బాటిల్లోకి పోసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలన్నా కూడా రోజ్ వాటర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా అయితే స్ప్రే చేసుకున్నటువంటి అంటే ఈ స్ప్రే బాటిల్లో పోసేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో రూపాయి ఖర్చు లేకుండా ఈ విధంగా పడేసి వాటితో ఈ విధంగా ఈజీగా రోజ్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మన ఇంట్లో ఇలా గులాబీ ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, ఆ పువ్వులైనా ఇలా కట్ చేసేసుకొని చక్కగా రోజ్ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సారం అంతా ఆ వాటర్లో దిగుతుంది కాబట్టి మనకి రోజ్ వాటర్ ఎటువంటి కల్తీ లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా కావాల్సినప్పుడు అవసరానికి మనం చక్కగా ఫేస్ వాష్ చేసుకునేటప్పుడైనా లేదంటే మనం హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడైనా కొద్దిగా స్ప్రే చేసేసుకొని ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో ఏంటంటే అది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. గులాబీ పూలు మనం 1 డే పెట్టుకుంటాం కదా, అవి వడిలిపోయినాయి అని పడేస్తూ ఉంటాం. కానీ ఒక గ్లాస్లో వాటర్ పోసేసి ఆ పువ్వుని అందులో వేసేసామనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయినా పెట్టుకోవచ్చండి. ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పువ్వులు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా, చాలా ఈజీగా సింపుల్గా ఇలా కట్టేయచ్చండి. ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని కేజీల పువ్వులైనా మనమే ఈజీగా కట్టేయచ్చండి. సో ఆ టిప్ ఏంటంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే కట్టేసుకోవచ్చండి. సో మరి ఈ టిప్ మీలో ఎంతమంది తెలుసో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక జాలి గిన్నెని తీసుకోవాలండి. జాలి గిన్నెని తీసుకొని ఈ విధంగా జాలి గిన్నెలో నుంచి దారాన్ని ఈ విధంగా తీసుకొని దారం కన్ని అడుగును పెట్టే విధంగా ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఈ విధంగా పూలను కట్టుకున్నాం అనుకోండి, దారాలు చిక్కడి పడిపోకుండా మనకి ఈజీగా ఎన్ని కేజీల పువ్వులైనా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్నైనా కట్టేసేయచ్చండి. సో చాలా ఈజీగా సింపుల్గా మనకి దారాలు కూడా చిక్కులు పడకుండా ఉంటుంది కాబట్టి మన పని ఈజీగా అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒకరి హెల్ప్ లేకుండా ఎన్ని కేజీల పువ్వులైనా మనమే ఈజీగా కట్టేయచ్చండి. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఓకే, పువ్వులు మాల కట్టి చక్కగా ఇలా మాల కట్టుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది కదా. మరి మాల రాని వాళ్ళకి ఏం చేయాలి అంటే నేను ఒక మంచి టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. మాల రాదు, మరి మాకు ఎలా మేము కట్టుకోవాలి, ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. మన ఇంట్లో తాళం ఉంటుంది కదండి, తాళం తీసుకొని ఈ విధంగా దారాన్ని కట్టేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా చూశారు కదా, ఇలా తాళాన్ని కట్టేసుకున్న తర్వాత దారం ఇలా పువ్వులు మీరు ఏ పువ్వులు అయితే కట్టుకోవాలనుకుంటున్నారో ఆ పువ్వులను అయితే తీసుకోండి. నేను ఇక్కడైతే కనకంబరాలను తీసుకుంటున్నానండి. కనకంబరాలని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా తాళం అయితే పట్టుకున్నాను కదా, ఇలా మధ్యలో పట్టుకోవాలి. ఇలా మధ్యలో పట్టుకున్న తర్వాత ఇలా మెల్ చుట్టేసి ఇలా అయితే మధ్యలో పట్టుకున్నాను కదా దారం. ఇప్పుడు ఆ పై దారాన్ని ఇలా ఒక ముళ్ళలాగా పైకి అనుకుంటే చక్కగా మనకి పువ్వులు అయితే చక్కగా నిలుస్తాయి. ఇలా మాల ఈజీగా ఈ విధంగా రాని వాళ్ళు కట్టుకోవడానికి చాలా ఈజీగా కట్టుకోవచ్చండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా ఈ మాల అయితే నేర్చేసుకోవచ్చు. సో మాల రాదు అనుకున్న వాళ్ళకి ఈ చిన్న ట్రిక్, ఈజీ ట్రిక్ ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మధ్యలో పట్టుకోవాలండి దారం. మధ్యలో పట్టుకొని ఒకదాని వెనకాల ఒకటి ఈ విధంగా పువ్వుల్ని పెట్టేసుకొని ఇలా ముడిని పైకి లాగితే సరిపోతుందండి.
చాలా ఈజీగా రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇలా చూశారు కదా, నీకు చూపిస్తున్న వీడియోలో ఇలా పూలు పెట్టేసి ఇలా ముళ్ళు వేసుకుంటూ వస్తే చక్కగా మాల అనేది మనకి నిలబడుతుందనమాట. దగ్గరగా కూడా వస్తాయి, మాల దూరంగా కూడా కాకుండా దగ్గరగా వస్తాయి అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త వారు నేర్చుకునే విధంగా ఈ ఈజీ ట్రిక్ అయితే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చండి. ఈ ట్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పువ్వులు రాని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటారు. మనం ఎక్కడికైనా జర్నీలు చేసేటప్పుడు పువ్వులు మాల కట్టుకోవాలి. మరి ఇంట్లో మనకి గార్డెన్లో కొన్ని పువ్వులు అయితే పూస్తూ ఉంటాయి కదా, మనకు రాదనుకోండి, ఒకరి హెల్ప్ తీసుకొని వాళ్ళని కట్టమని అడుగుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా మనమే ఈజీగా ఇంట్లో ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేశారంటే ఈజీగా మీరే కట్టేసుకోవచ్చండి పూలు. అంత చక్కగా ఈజీగా అర్థమవుతుందనమాట. సో చూసారు కదా, ఇలా తాళానికి దారం పెట్టేసి మధ్యలో నుంచి ఇలా పువ్వులను కట్టుకుంటూ ఒక్కొక్క ముడిని వేసుకుంటూ వస్తే మీకు ఎన్ని పువ్వులు ఉన్నా కూడా ఈజీగా ఒకరి హెల్ప్ లేకుండా ఇలా కట్టేసుకోవచ్చు. ట్రై చేయండి. ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మరి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎలా చేస్తున్నాను, మీకు యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది ఈ టిప్స్ నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు కాబట్టి మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో అనేది ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. సో తప్పకుండా వీడియో చూసిన వారందరూ కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి నుంచి చూస్తున్నారు అని అనేది నా వీడియో తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.